కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హత లేకుండానే వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ప్రిస్క్రిప్షన్స్, వీళ్ళకి అర్హత లేకుండానే అవన్నీ ట్రీట్మెంట్స్ కూడా చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందరు ఆర్ఎంపీలను అనట్లేదు, కొంతమంది ఆర్ఎంపీలను మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. సో గతంలో కూడా అనుమతులు లేకుండా కొన్ని క్లినిక్స్ నిర్వహిస్తున్నారు, కొంత ఇష్టానుసారంగా ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు, వాళ్ళకి ఐడియా లేకపోయినా యాంటీబయాటిక్స్ అవి డోసేజెస్ ఇస్తున్నారు. దీనివల్ల ఉన్న రోగం పోయి కొత్త రోగం వచ్చి మళ్ళీ హాస్పిటల్ పాలవుతున్నారు అంటూ మనం ఒక వీడియో చేస్తే దానికి చాలా కామెంట్స్ పెట్టారు. మీ పురాతన కాలంలో మీ అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు, మీ తాత వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు, మీ మదర్ వాళ్ళు అప్పట్లో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారా, ఆర్ఎంపీల దగ్గరకే కదా వెళ్ళింది మీరు అంటున్నారంటే. అందరూ ఆర్ఎంపీల గురించి మనం మాట్లాడట్లేదు. ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో, అర్హతకు మించి వైద్యం చేస్తున్నారో, అనవసరంగా తెలియకున్నా కూడా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, చిన్నపిల్లల ఫిజిషియన్ మందులు ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. సో అది క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ నెల 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా డ్రగ్ కంట్రోల్ అధికారులు కొంత తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యానగర్ లో కూడా ఒక ఆర్ఎంపీ క్లినిక్ పై కూడా తనిఖీలు నిర్వహిస్తే ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న వ్యక్తికి వైద్యుడు ఎలాంటి అనుమతి లేకపోయినా అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. సో దాంట్లో దగ్గర 35 రకాల ఫిజిషియన్ నమూనా మందుల్ని గుర్తించడం జరిగింది. సో చిన్న పిల్లలు వెళ్తూ ఉంటాం మనము, వీళ్ళకి అర్హత లేకపోయినా పిల్లలకు అలాంటి మందులు డ్రగ్స్ ఇస్తే పిల్లలకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రథమ చికిత్స వరకు వీళ్ళకి తెలిసినంత వరకు చికిత్స చేసి వాళ్ళని ఇంకొక హాస్పిటల్కి ఏదైనా రిఫర్ చేయడమో ఇలాంటివి చేయాలి. కానీ ఒకటేసారి వీళ్ళే 35 రకాల ఫిజిషియన్ మందులు ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఎలకతుర్తిలో కూడా డ్రగ్ కంట్రోలర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే 30 రకాల మెడిసిన్స్ గుర్తించారు. ఇందులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, అదే విధంగా అనాల్జెసిక్స్, యాంటీ అల్సర్ డ్రగ్స్, యాంటీ హైపర్ టెన్సిటివ్ డ్రగ్స్ ఉండడంతో అధికారులే కంగు తిన్నారు. అంటే ఇవొక ఎంబీబీఎస్ డాక్టర్, ఇవొక ఎండి చేసిన డాక్టర్ దగ్గర ఉండాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్ఎంపీ క్లినిక్ లో ఉండడాన్ని చూసి అధికారులే కంగు తిన్నారు. అంటే సో ఏ రకంగా అర్హతకు మించిన వైద్యం చేస్తున్నారో కొంతమంది ఆర్ఎంపీలు మనం చూడొచ్చు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కొంతమంది ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారు. అర్హత ఉండదు, అనుమతులు ఉండవు, సో అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగేవారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేయడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇష్టానురాజ్యంగా క్లినిక్స్ నడిపిస్తున్నారు. సో కొంతమంది పాపం గత్యంతరం లేక వేరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, అంత దూరం వెళ్ళరు. సో స్థానికంగా ఉండే వాళ్ళనే ఆశ్రయిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంతవరకు వైద్యం చేయొచ్చు అంతవరకే వైద్యం చేసి వాళ్ళని ఇంకా తగ్గకపోతే ఇంకెక్కడికైనా రిఫర్ చేయడం, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పడం ఇలాంటివి చేస్తే బాగుంటది. కానీ అర్హతకు మించి వైద్యం చేయడం వల్ల ఉన్న రోగం పోయి కొత్త రోగం వచ్చి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది, బాలింతలు చనిపోవడము, చిన్న పిల్లలకి ఇబ్బంది కావడం. బట్ ఈ డ్రగ్ కంట్రోలర్ అధికారులు కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడే, ఈ ఘటన జరిగినప్పుడు ఒక 10 రోజులు కంటిన్యూగా తనిఖీలు నిర్వహిస్తారు. కొన్ని హాస్పిటల్స్ సీజ్ చేయడము, కొన్ని ఆర్ఎంపీ డాక్టర్స్ ని పట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. మళ్ళీ తర్వాత 10 రోజుల తర్వాత యథాతథం నార్మల్. సో వీళ్ళు కూడా తరచుగా తనిఖీలు నిర్వహిస్తుండడం వల్ల ఇలాంటి నకిలీ ఆర్ఎంపీ వైద్యులకు చెక్ పెట్టొచ్చు, అర్హతకు మించి వైద్యం చేసే వాళ్ళకు చెక్ పెట్టొచ్చు, ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళు కూడా అవుతారు. సో వాళ్ళు కూడా ఇంకా ముమ్మరంగా తనిఖీలు పెంచాలి. దీనికి తోడు సమీపంలోని కార్పొరేట్ హాస్పిటల్ తో కొంత వీళ్ళు కుమ్మక్క ఇక్కడ నుంచి పేషెంట్స్ ని రిఫర్ చేసి అట్లా కూడా కొంత కమిషన్ దోచుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంత జరుగుతున్న వైద్య శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. చూడొచ్చు మీరు, డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఆర్ఎంపీ ఎన్ని మెడిసిన్స్ ని సీజ్ చేయడం జరిగిందో. సో ఎవరైనా ఇలాంటివి చేస్తున్నా, అర్హతకు మించి వైద్యం చేస్తున్నా, ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా డెఫినెట్ గా మీరు అందరూ కూడా కంప్లైంట్ చేయొచ్చు. డ్రగ్ కంట్రోల్ అధికారులకి 1940 నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు కంట్రోల్ ఇవ్వచ్చు. డ్రగ్ కంట్రోలర్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా అర్హతకు మించి వైద్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కఠినపరమైన చర్యలు తప్పవు అంటూ కూడా వాళ్ళు కూడా ఒక పక్క చెప్తా ఉన్నారు.